ఏంటి మా మెంజాకి కూడా ఫ్యాన్స్ ఉన్నారా? మా మెంజాని కూడా క్లియర్ గా చూపించమని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మెంజా అంటే ఇండియాలో మెస్ టైప్. ఏంటి నువ్వు కుక్ చేసుకోవా, ప్రతిసారి మెంజాలోనే తింటావా అనుకోకండి. నాకు థర్స్డేస్ క్లాసెస్ ఎక్కువ ఉంటాయి, సో కుక్ చేసుకునే టైం దొరకదు. సో అందుకని థర్స్డే మాత్రం కంపల్సరీ మెంజాలోనే తింటాం. ఇవాళ మన ఇండియన్ ఫుడ్ వచ్చేసి ఒక బ్రెడ్ ఇచ్చారు, అలాగే దాల్ రైస్ కూడా, అదేనండి పప్పు అన్నం, దాంట్లో వెజ్జీస్ కూడా కలిపేసి ఇచ్చారు. ఏ రైస్ అయినా సరే ఇక్కడ ఉప్పులు కారాలు తక్కువే లేండి, కొంచెం తీయగానే ఉంటాయి ప్రతిదిను. ఇదే పప్పు అన్నం మా అమ్మ పెడితే ఇంట్లో 100 వంకలు పెట్టేదాన్ని, ఇక్కడ మాత్రం నోరు మూసుకుని తినాల్సి వస్తుంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కింద డైనింగ్ ఏరియా ఉంటుంది, అలాగే ఇక్కడ పైన కూడా డైనింగ్ ఏరియా ఉంటుంది. మనకి ఎక్కడ కూర్చొని తినాలనిపిస్తే అక్కడ కూర్చొని తినొచ్చు. ఇంకా ప్రైస్ వచ్చేసి స్టూడెంట్స్ కి వెజ్ అయితే 2 euros, నాన్ వెజ్ అయితే 4 to 5 euros. ఇంకా చక్కగా తినగానే బుద్ధిగా ప్లేట్స్ అవి తీసుకెళ్లి ట్రేలో అయితే పెట్టేయాలి. అమ్మయ్య, ఈ రోజు కట్టిన డబ్బులకి పొట్టకైతే న్యాయం చేసేసాం. మనం ఫుడ్ తినడం అయితే అయిపోయింది, కానీ ఇంకా మన ఫ్రెండ్స్ ఫుడ్ తినడం అయితే అవ్వలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేయాలి.